పీటీ మాస్టరా రజనీ ఏం చేస్తారు జరగాలి కదా అందరూ సపోర్ట్ ఉండాలని అలిగితే కదా గట్టిగా తప్పకుండా సార్ సుబ్రహ్మణ్యం పైన ఈరోజు నెల్లూరులో 3వ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో డోర్ టు డోర్ యాక్చువల్గా తిరుగుతున్నాం. అయితే ఇంతవరకు తిరిగిన దాంట్లో దాదాపు ఒక 10 మంది సార్ మాకు ఇల్లు లేదు, మీకు మీరు రాగానే ఇల్లు ఇల్లు. ఆ 10 మందిలో కూడా 5 మంది అయితే ఆ రోజు మీరు టిట్కో హౌస్ ఇచ్చారు, మాకు ఇచ్చారు కానీ మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. 5 సంవత్సరాలు అయిపోయింది. 43,000 ఇల్లు శాంక్షన్ చేసి కట్టి 5 సంవత్సరాలు అయింది కానీ ఇంకా అవస్థని హ్యాండ్ ఓవర్ చేయలేదంటే నిజంగా దారుణం. మా మీద ఉండొచ్చు కోపం వైఎస్ఆర్సీపీకి, కానీ ప్రజల మీద ఎందుకంటే కోపం? అంటే ఆ ఇల్లు ఇచ్చేస్తే మాకు మంచి పేరు వస్తుందని. అది రాజకీయం కాదు. ప్రజా సమస్యలు, ప్రజల యొక్క సమస్యలు తీర్చడం ప్రభుత్వం యొక్క బాధ్యత. అలాంటి బాధ్యతను మర్చి 43,000 ఇళ్ళు 2,260 కోట్లతో ఖర్చు పెట్టాము. ఆ ఖర్చు ఎవరిది? ఆ డబ్బులు ఎవరి? ప్రజలదే. ప్రజలు ట్యాక్సుల ద్వారా కడితే దాని ద్వారా కొంత సంక్షేమాన్ని చేసే దాంట్లో ఆ ఇల్లు కట్టాము. అది ప్రజల సొమ్మే. ఆ ప్రజల సొమ్ముని మళ్ళీ వాడు తిరిగి ఇవ్వటానికి 5 సంవత్సరాలు ఇవ్వకుండా ఒక 400-500 ఇచ్చి ఇది చాలా తప్పు. అది స్వపరిపాలన కాదు. ప్రజలకి ఒక పక్క సంక్షేమాలు చేయాలి, రెండో పక్క డెవలప్ చేయాలి. 5,000 ఇళ్ళు 43,000 ఇళ్ళు 2,600 కోట్లతో ఖర్చు పెట్టాం. కాబట్టి ఒకటేనండి, నెల్లూరు ప్రజలందరికీ నోటి చెప్తున్నాను, ప్రభుత్వం రాగానే ఫస్ట్ నా ప్రయారిటీ టిట్కో హౌస్ హ్యాండ్ ఓవర్ చేయటం. 2014 నుంచి 19 దాకా ఏదైతే నేను టేకప్ చేసి నెల్లూరు నగరానికి 43,000 హౌసెస్ శాంక్షన్ చేశాము. ఆ హౌసెస్ రాగానే ఇస్తాను. ఒకవేళ ఇంకా కావాల్సి ఉంటే ఇంకో 10,000-20,000 కూడా శాంక్షన్ చేసి నెల్లూరులో ఉన్న ప్రతి పేద కుటుంబానికి సొంత చేయటమే మా కళ.